పళనిస్వామి వర్గంలో ముసలం మొదలైంది. పన్నీర్ గేమ్ ప్లాన్ వర్కౌట్ అవుతోంది. పళని వర్గంలో 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుట ఎగరేసినట్టు తెలుస్తోంది. అందుకే బెంగళూరు పర్యటన వాయిదా వేసుకుని రిసార్ట్లో ఎమ్మెల్యేలను పళని బుజ్జగించే పనిలో పడినట్లు వార్తలొస్తున్నాయి. ఇక మరోపక్క తమదే అసలైన అన్నా డీఎంకే అని వాదిస్తున్న పన్నీర్ వర్గం శశికళ, దినకరన్, వెంకటేష్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ మోహన్ అందిస్తారు. మోహన్, తమిళ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పళనిస్వామి ప్రమాణ స్వీకారం అయిపోయింది, ఇంకా అంతా సద్దుమడిగినట్టే అనుకుంటున్న సమయంలో మళ్ళీ దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి అడ్డం తిరగడాన్ని ఏ విధంగా చూడాలి? ఇదంతా పన్నీర్ స్కెచ్ గా భావించంటారా? ప్రియదర్శిని, ఇక్కడ పన్నీర్ సెల్వం యొక్క స్కెచ్ కన్నా కూడా అసంతృప్తి వాదం అన్నది ప్రబలుతున్నట్టుగా తెలుస్తుంది. చాలా రోజులుగా గోల్డెన్ బే రిసార్ట్ లోనే ఉంటున్నటువంటి ఎమ్మెల్యేలే ఈ రోజు తిరుగుబాటు చేయడం, అందులోనూ గత అసెంబ్లీలో స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ రోజు తిరుగుబాటు ఎగరవేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే 30 నుంచి 35 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి మద్దతు ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో తమను పట్టించుకోవడం లేదని, తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నది ఆ వర్గం ఎమ్మెల్యేల ఆరోపణ. అందులో స్పీకర్, లోక్సభ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి, మరొక మాజీ డీజీపీగా ఉండి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శశికళ శిబిరంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా తిరుగుబాటు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అమ్మ ప్రాధాన్యాన్ని తగ్గించి చిన్నమ్మ ప్రాధాన్యాన్ని పెంచారు. దీన్ని సహించలేకనే ఈ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తున్నట్టుగా బయట ఆ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ ఇప్పటికీ కూడా గోల్డెన్ బే రిసార్ట్ లోనే తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. గోల్డెన్ బే రిసార్ట్ లో దాదాపు 35 మందితో ఈ రోజు చర్చలు జరుగుతున్నాయి. నిన్న పళనిస్వామి ప్రమాణ స్వీకారానికి కూడా వీరెవరూ కూడా హాజరు కాకపోవడం, అందులో గోల్డెన్ బే రిసార్ట్ లో ఉంటూ హాజరు కాకపోవడం అనేది ఒక కొత్త సంకేతాన్ని ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. రేపు బల నిరూపణ జరగబోతున్నటువంటి తరుణంలో ఈ రోజు 35 మంది చేతులు తిప్పేయడంతో ఏం జరుగుతుందో అన్నటువంటి భయం పళనిస్వామికి పట్టుకుంది. గతంలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఒకసారి తమిళనాడు రాజకీయాల్లో చూడడం జరిగింది. దాంతో ముందస్తు జాగ్రత్తగా, అంటే మార్చి 2వ తారీఖు వరకు కూడా అవకాశం ఉన్నప్పటికీ రేపే పళనిస్వామి హడావుడిగా బల నిరూపణకు సిద్ధమైనటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యూహం ప్రకారం నడుస్తున్నటువంటి క్రమంలో అనూహ్యంగా జరిగినటువంటి పరిణామానికి కుదేలవడం పళనిస్వామి వంతైంది. దీంతో పళనిస్వామితో పాటుగా శశికళ వర్గానికి సంబంధించినటువంటి నేతలు, శశికళ కుటుంబీకులు రంగంలోకి దిగి వారితో సయోధ్య కుదుర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద అయితే దాదాపు 30 మంది కానీ తిరుగుబావుట ఎగరవేస్తే 30 మందితో పాటు ఇప్పటికే పన్నీర్ సెల్వంలో వర్గంలో ఉన్నటువంటి 11 మంది కలిసి 40 మంది ఎమ్మెల్యేలు కానీ దుమ్మా కొట్టినా, లేకపోతే ఏ రకంగా ప్రతికూల పరిస్థితులకు దారి తీసినా కూడా పళనిస్వామి ముఖ్యమంత్రి ఎంపిక అన్నది మూడాల ముచ్చటగా మారే అవకాశం. ఎందుకంటే 118 మంది ఎమ్మెల్యేలు చేకూడితే గానీ ఈ రోజు పళనిస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 118 మంది 124 మందిలో 40 మంది ఈ రోజు డుమ్మా కొట్టే పరిస్థితి ఉన్నా, లేదంటే వారికి బల నిరూపణలో పళనిస్వామి వైపు చేతులు ఎత్తకపోయినా జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటుంది. రాష్ట్రపతి పాలన దిశగా పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకోసం ఈ రోజు డిఎంకే కూడా ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి కూడా మనం చేకూటాల్సినటువంటి పరిస్థితి లేదు. జరుగుతున్నటువంటి పరిణామాలు నిశ్చితంగా పరిశీలిస్తూ తనదైనటువంటి వ్యవహారాన్ని నడపాలని చెప్పి కూడా డిఎంకే ఇప్పటికే దగ్గరగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా చెన్నైలోని కార్యాలయాన్ని పిలిపించి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ కూడా తనకున్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలను పిలిపించుకుని ఒక మంత్రాలు చేస్తున్నటువంటి పరిస్థితి. రేపు జరగబోయే అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్ కి అందరూ బల నిరూపణ జరిగే అసెంబ్లీకి అందరూ కూడా హాజరు కావాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు సాయంత్రానికి ఆయా పార్టీలు కూడా ఒక విప్ జారీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే శశికళ వర్గం ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయబోతుంది అన్నది ఇప్పుడు అంతుపట్టినటువంటి రహస్యంగా మారుతుంది. రంగంలోకి దిగిన టీటీవీ దినకరన్ లాంటి, వెంకటేశ్వర లాంటి కీలకమైనటువంటి నేతలు మాట వాళ్ళు ఎంతవరకు వింటారన్నది అక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టు కూడా టీటీవీ దినకరన్ పొలిటికల్ రీఎంట్రీనే వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే గతంలో మేము ఎప్పుడు కూడా విశ్వాసం చెదరకుండా ఉన్నప్పటికీ, ఇంత క్రూషియల్ టైంలో కూడా చిన్నమ్మకు సపోర్ట్ నిలిచినప్పటికీ మళ్ళా గతంలో పార్టీ నుంచి వెలువేయబడ్డటువంటి వ్యక్తి మా మీద పెత్తనం ఏంటన్నది వారి యొక్క పరోక్షమైనటువంటి విమర్శ. నేరుగా విమర్శలు చేయకపోయినా ఆ రకమైనటువంటి అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే మరి మంత్రి పదవులు ఇచ్చి బొజ్జగిస్తారా, లేదంటే వారికి ఇంకేమైనా ఇచ్చి బొజ్జగిస్తారా మొత్తం తెలియదు. కానీ మొత్తం హైడ్రామా నడుస్తుంది. దీనికి సంబంధించి వారందరికీ కూడా బొజ్జగింపుల పర్వం కూడా కొనసాగుతుంది. మరి ఈ రోజు గోల్డెన్ బే రిసార్ట్ నుంచి బయట వచ్చిన తర్వాత, అసెంబ్లీలోకి అడుగుపెట్టిన తర్వాత ఆ 30 నుంచి 35 మంది ఎలా వ్యవహరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. మరి గోల్డెన్ బే రిసార్ట్ లో ఉన్నటువంటి వారు ఈ రోజు అక్కడే ఉంటారా, బయట వస్తారా కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏం జరుగుతుందనేది ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అయితే మళ్ళీ తమిళనాడు నెలకొంది. రైట్ మోహన్, థ్యాంక్ యూ.